హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణం అనంతరం జిష్ణుదేవ్కు పుష్పగుచ్చం ఇస్తున్న జస్టిస్ ఆరాధే. చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి. అట్టుడికిన అసెంబ్లీ. అక్కలో ఇక్కడ ముంచి అక్కడ తేలారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం. వారిని నమ్ముకుంటే బస్టాండే గతి అన్న సీఎం. తీవ్ర నిరసన తెలిపిన బీఆర్ఎస్ సభ్యులు. పోడియం వద్ద మహిళా సభ్యుల బైఠాయింపు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్ సభ్యుల ఎదురుదాడితో గందరగోళం. రేవంత్ పై మండిపడ్డ సబితా ఇంద్రారెడ్డి. గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాని ఓటుతో శాసనసభ ఆమోదం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నిన్న వాడి వేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగిన ఈ న్యూస్ మనం చూస్తున్నాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల సాక్షిగా అది బహిర్గతమైంది. సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంగా మారి అసెంబ్లీ అట్టుడికింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను సమాధానం చెప్పే క్రమంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రకంపనలు సృష్టించాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. సీఎం అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత కంటతడి పెట్టారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతల ఆరోపణల్ని అధికార కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. మరొక వైపు కొందరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దవుతుందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఒక న్యూస్ చూద్దాం. కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు అంటూ. కోమటిరెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు కాలేదా? నన్ను కూడా ఏ ఒక్క రోజు అసెంబ్లీలో ఉండనివ్వలేదు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష హెచ్చరిక. సబితక్క ఈ తమ్ముడిని అనాథ చేయొచ్చా అని వాక్య. కేటీఆర్ 100% ఆర్టిఫిషియల్ జీరో ఇంటెలిజెన్స్ అని విమర్శించిన సీఎం. దీనికి సమాధానంగా కేటీఆర్ మాట్లాడుతూ అభయ హస్తమని చెప్పి భస్మాసుర హస్తమయ్యారు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రాన్ని రోగి అనంటే పెట్టుబడులు వస్తాయా? సునీతక్కపై సీఎం హీనంగా నోరు పారేసుకున్నారు. క్షమాపణ చెప్పాలి అంటూ కేటీఆర్ వాక్య. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలో రేవంత్ నేను స్నేహితులే 10 ఏళ్లుగా మాకు చెడింది అంటున్న కేటీఆర్. సబిత కంటతడి. సీఎం అవమానకరంగా మాట్లాడారు. మహిళలపై ఆయనకు గౌరవం లేదు. శాంతి భద్రతలపై ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు. మీడియా పాయింట్ వద్ద సబిత బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్న కమిట్మెంట్తో పనిచేస్తాం సునీత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తనపై అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు. బుధవారం మధ్యాహ్నం సభ వాయిదా పడిన అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేటీఆర్ బడ్జెట్ పై నిజాలు మాట్లాడుతుంటే దాని నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమపై అవమానకరంగా మాట్లాడారని సబితా ఇంద్రారెడ్డి సునీత విమర్శించారు. పూజ ఖేద్కర్ పై వేటు. ట్రైనీ ఐఏఎస్ గా నియామకం రద్దు. మళ్లీ పరీక్షలు రాయకుండా నిషేధం. యూపీఎస్సీ ప్రకటన. మనం ఈ మధ్యలో చూసాము. నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ అని చెప్పి మోసం చేసిన పూజా ఖేద్కర్ పై వేటు పడింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. 5 ఏళ్లు దాటితే కొత్త ఫాస్టాగ్. 3 ఏళ్లు దాటితే కేవైసీ చేయించాలి. నేటి నుంచి నిబంధనల్లో మార్పు అమలుకు అక్టోబర్ 31 వరకు చివరి తేదీ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఫాస్టాగ్ నిబంధనలు గురువారం నుంచి మారుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మారిన నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులు ట్యాగ్ సేవలను అందిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు 5 ఏళ్లు దాటిన ట్యాగులన్నింటినీ ఖచ్చితంగా మార్చాలి. 3 ఏళ్లు దాటితే తప్పనిసరిగా కేవైసీ చేయించాలి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. టోల్ గేట్ లో ఫాస్టాగ్ సేవల గురించి ఈ న్యూస్ మనం చూడొచ్చు. ధరణి పేరు భూమాతగా మార్పు. సిద్దిపేట వరంగల్ జిల్లాలో ఒకదానికి పివి పేరు. రైతు విద్యా కమిషన్ల ఏర్పాటు. నేడు కేబినెట్ సమావేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా పోచారం ఇంట్లో విందు.
హాజరైన సీఎం ఈ నెల 5 నుంచి స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం, నేడు స్కిల్ వర్సిటీకి సీఎం శంకుస్థాపన అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా విషాదమే. వయనాడు మృత్యు విలయ తాండవం, 270కి పెరిగిన మృతుల సంఖ్య, 240 మందికి పైగా గల్లంతు. మనం ఒక న్యూస్ మనం ఈ మధ్యన చూసాము. కొండ చర్యలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. జీవిత వైద్య బీమాలపై జిఎస్టి తొలగించండి, వాటిపై 18% అంటే జీవితంలోని అనిశ్చిత పరిస్థితులపై పన్ను వేయడం లాంటిది. దీనివల్ల ఇన్సూరెన్స్ రంగం వృద్ధికి ఆటంకం. నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ అంటూ ఒక న్యూస్ మనము చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్కు పచ్చజెండా, నేటి నుంచి కార్యాచరణ, పెండింగ్ దరఖాస్తులకు మోక్షం. 3 నెలల్లో క్షేత్రస్థాయి పరిశీలన, అంతా ఆన్లైన్లోనే. 4 దశల్లో వడపోత, అనుమతికి సర్కారు ఉత్తర్వులు. 4 ఏళ్ల నిరీక్షణకు తెర, నేడు అధికారులతో సిఎస్ సమీక్ష అంటూ న్యూస్ మనం చూస్తున్నాము. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని అంటే ఎల్ఆర్ఎస్ ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 4 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. గురువారం నుంచి ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభం అవ్వంది. 3 నెలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు పూర్తి చేసుకునేలా 4 దశల్లో ఈ దరఖాస్తుల స్కూటీని జరగాలని నిర్దేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. 6 కోర్సుల్లో 2000 మంది విద్యార్థులు. స్కిల్ వర్సిటీలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభం. తొలుత 6 రంగాల్లో తరగతులు, క్రమంగా ఏడాదికి 20,000 అడ్మిషన్లు పెంపు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా 4వ నగరం మహానగరంలా మారనున్న మహేశ్వరం. ముచ్చెర్లలో కాలుష్య రహిత నెట్ జీరో సిటీ. శంషాబాద్ నుంచి మెట్రో. 1000 ఎకరాల్లో ఐటీ కంపెనీలు. పర్యాటక, విద్య, ఆరోగ్యం ఏఐ హబ్గా తీర్చిదిద్దే యత్నం. విదేశీ కంపెనీలను ఆకర్షించే దిశగా సర్కారు చర్యలు అంటూ మనం చూస్తున్నాము. మహేశ్వరానికి మహర్దశ మారనుందని ఒక మనం న్యూస్ చూస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముచ్చెలలో ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన 12,000 ఎకరాలకు పైగా భూమిలో కాలుష్య రహిత నెట్ జీరో సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో పలు కాలుష్య రహిత కంపెనీలను ఏర్పాటు చేయనుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఇక మహేశ్వరం చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రానున్నాయి అంటూ మనం ఒక న్యూస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఒక న్యూస్ మనం చూడొచ్చు. నామమాత్రంగానే మాఫీ, నిబంధన వల్ల 70% మందికి అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. రుణమాఫీ కాని వారు వివరాలు తెలియజేయండి, మీ తరపున నేను పోరాడుతాం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యసభలో బీజేపీ విప్గా లక్ష్మణ్ ప్రకటించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా యూపీఎస్సీ చైర్పర్సన్ గా ప్రీతి సుదన్, 1983 బ్యాచ్, ఏపీ క్యాడర్, ఐఏఎస్ అంటూ మనము చూడొచ్చు. ఢిల్లీలో రెడ్ అలర్ట్. భారత వాతావరణ శాఖ ఢిల్లీకి భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ఆగస్టు 5 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు కాస్త జాగ్రత్త వహించి చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గాలి మన వైపే. 3 రాష్ట్రాల్లో గెలిస్తే దేశంలో రాజకీయ మార్పు. మెజారిటీ తగ్గినా ప్రధాని మోదీ పాఠాలు నేర్వలేదు. జనగణన చేపట్టే ఉద్దేశం లేనట్లుంది అంటూ సోనియా గాంధీ వాక్య. బుధవారం పార్లమెంటు ఆవరణలో సోనియా గాంధీ, రాహుల్ చిత్రంలో చూడొచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. పార్లమెంటరీ పార్టీ సిపిపి చైర్మన్ సోనియా గాంధీ అన్నారు, మరో 2-3 నెలల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, మనం మంచి పనితీరును ప్రదర్శిస్తే జాతీయ రాజకీయాల్లో పరివర్తన ఖాయమని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఎన్నికల్లో కూడా
ప్రతిఫలించాలని చెప్పారు. బుధవారం ఇక్కడ సిపిపి సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు అంటూ ఒక న్యూస్. మోదీపై సభా హక్కుల తీర్మానం. మోదీపై కాంగ్రెస్ పార్టీ లోక్సభలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్ పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బుధవారం ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను సభాపతి రికార్డు నుంచి తొలగించారని, అయితే ఆ తొలగించిన వ్యాఖ్యలతో సహా మొత్తం ప్రసంగం వీడియోను మోదీ ఎక్స్లో పోస్టు చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆ ఫిర్యాదులు లేఖలో చన్నీ పేర్కొన్నారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. నామమాత్రంగానే రుణ మాఫీ నిబంధన వల్ల 70% మందికి అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అంటున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రుణమాఫీ కాని వారు వివరాలు తెలియచేయండి, మీ తరపున బీజేపీ పోరాటం చేస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం. ఏ గ్రామంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు, రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని, మొదటి రెండో దశలో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు దశల వారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పలు నిబంధనలతో 70% మంది రైతులకు అతి గతి లేకుండా పోయిందన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని బుధవారం కిషన్ రెడ్డి ప్రారంభించారు. రుణమాఫీ జాబితాలో లేని రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కారణంగా నష్టపోతున్న అన్నదాతలు 8886100097 నంబర్కు ఫోన్ చేసి తమ వివరాలు అందజేయాలని కిషన్ రెడ్డి కోరారు. అదేవిధంగా రైతు భరోసాతో పాటు పంటలకు 500 బోనస్ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గ్రామాల్లో రచ్చబండ నిర్వహించాలని పిలుపునిచ్చారు. తమకు రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి రైతులు లేఖలు రాయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు అంటున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. లోక్సభలో బుధవారం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% అని, కేంద్రం వాటా 49% అని తెలిపారు. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% అని, కేంద్ర ప్రభుత్వ వాటా 49% అని, అలాంటప్పుడు కేంద్రం సింగరేణిని ఏ విధంగా ప్రైవేటీకరిస్తుందని తెలిపారు. ఇంకొక న్యూస్ చూడొచ్చు. ముల్కనూరు మహిళా డైరీ సభ్యులకు బతుకమ్మ బోనస్. ముల్కనూరు మహిళా డైరీ సభ్యులకు బతుకమ్మ పండుగ బోనస్ అందిస్తామని ముల్కనూరు శాఖ బ్యాంక్ అధ్యక్షుడు అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, డైరీ అధ్యక్షురాలు బుర్రా ధనశ్రీ ప్రకటించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. బీసీలకు రాజ్యాధికారం కోసం త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు. ఆగస్టు చివరి వారంలోపు కుల గణన చేయాలి, లేకుంటే 1,00,000 మందితో హైదరాబాద్ దిగ్బంధిస్తాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. బీసీలకు రాజ్యాధికారం కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరీంనగర్లో బుధవారం బీసీ సమగ్ర కుల గణన సాధన యాత్ర ముగింపు సభ నిర్వహించారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలల్లో బీసీ గణన చేసి రిజర్వేషన్ పెంచుతామని, ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందని, దాన్ని ఆ పార్టీకి గుర్తు చేయడానికి తాను కామారెడ్డి నుంచి యాత్ర ప్రారంభించానని ఈ సమావేశంలో వెల్లడించారు. వరద నీటితో కలకలలాడుతున్న నాగార్జున సాగర్ చిత్రంలో చూడొచ్చు. సగానికి పైగా నిండిన సాగర్ 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో. గోదావరిలో బ్యారేజీలకే భారీగా వరద. భద్రాచలం వద్ద 44.9 అడుగుల ఎత్తులో ప్రవాహం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ధరణి ఇలాగైతే ఎలా మరి? 60% జీవనాధారంగా ఉన్న
వ్యవసాయ భూములు, వాటి పరిరక్షణ బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుంది. కాబట్టి అధికారికంగా వేసిన కమిటీ పాత పద్ధతులకు భిన్నంగా పారదర్శకంగా ప్రతి రైతుకు అందుబాటులో ఉంటూ సులభంగా అర్థమయ్యేలా ఉండే సూచనలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వానికి సిఫారసులు ఉండాలి. ఆ సిఫారసులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలి అంటూ ఒక వాక్య. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. శునకాల బెడద నియంత్రణకు నగరపాలక సంస్థ చర్యలు. ఒక్కరోజే 35 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కానీ ఈ కుక్కల బెడద నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, దారిన వెళ్ళే విద్యార్థులకు, యువతీ యువకులను కాటేస్తూ చాలా ఇబ్బందికి గురి చేస్తున్న ఈ కుక్కల బెడద కూడా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. గద్దర్ అవార్డ్స్ పై కమిటీ ఏర్పాటు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫిల్మ్ అవార్డ్స్ ను ఇకపై గద్దర్ అవార్డ్స్ పేరుతో ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడంపై తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. నటుడిగా, గాయకుడిగా ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి గద్దర్. ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వాలనుకోవడం సముచిత నిర్ణయం. ఈ అవార్డుల విధి విధానాలు ఎలా ఉండాలో తయారు చేయడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి ఒక కమిటీని నియమిస్తాయి. ఆ విధి విధానాలను FDC ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి త్వరలో అందజేస్తాం అని తెలుగు చిత్ర పరిశ్రమ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అంటున్న రాహుల్ గాంధీ. రుణమాఫీతో ఉపశమనం కల్పించాం రాహుల్ గాంధీ వాక్య. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ విషయంలో తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2వ విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 6.4 లక్షల మంది రైతుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల వరకు రుణాలను మాఫీ చేసి వారికి ఉపశమనం కల్పిస్తుందన్నారు. రైతులకు 1.5 లక్షల వరకు రుణాలను సీఎం రేవంత్ రెడ్డి మాఫీ చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ ట్వీట్ ను రీట్వీట్ చేసి రైతులకు అభినందనలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంటలకు చట్టబద్ధత మద్దతు ధర కల్పించాలన్న రైతుల డిమాండ్ను నిరాకరిస్తూ వారిని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుందని, కానీ కాంగ్రెస్ మాత్రం దేశంలోని రైతులను ఆదుకునేందుకు సాధ్యమైన ప్రతి చోట సహాయం అందించేందుకు కృషి చేస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అభయ హస్తం కాదు, భస్మాసుర హస్తం అంటున్న కేటీఆర్ చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి, సునీత గారు, కౌశిక్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిత్రంలో చూడొచ్చు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారు. ఉద్యోగాలపై ఓయూకు వెళ్లి నిరుద్యోగుల్ని అడుగుదామా అంటున్నా కేటీఆర్. ఒక్క కొలువొచ్చినట్లు వారు చెప్పినా రిజైన్ చేస్తా. ఆంక్షలు, కొర్రీలతో రుణమాఫీలో కోతలు పెడుతున్నారు. రికాల్ లేనందున మరో 4 ఏళ్లు మిమ్మల్ని భరించక తప్పదు. సబితక్క, సునీతక్కపై సీఎం నోరు పారేసుకున్నారు అంటున్న కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తీయటి పుల్లటి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చినవి 420 హామీలని ఓట్ల సమయంలో ప్రజలకు అభయ హస్తం ఇచ్చి అధికారంలోకి వచ్చాక భస్మాసుర హస్తంగా పరిణమించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అక్క మా పార్టీలోకి రండి, సీఎం చేస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితకు బీజేపీ నేత రాకేష్ రెడ్డి ఆహ్వానం అంటూ మరొక న్యూస్ చూస్తున్నాం. అక్క మా పార్టీలోకి రండి, మిమ్మల్ని సీఎం చేస్తాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆహ్వానం పలికారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆ 30,000 ఉద్యోగాలు మీరెందుకు ఇవ్వలేదు? 30,000 ఉద్యోగాలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తే ఆ ఉద్యోగాలు తాము ఇచ్చిన నోటిఫికేషన్తో వచ్చాయని కేటీఆర్ చెబుతున్నారని, మరి ఆ ఉద్యోగాలు 10 ఏళ్లలో అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకి రండి, సీఎం రేవంత్ కు మంత్రాలయం పీఠాధిపతి ఆహ్వానం ఒక ఈ చిత్రంలో చూడొచ్చు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు హాజరు కావాలని మంత్రాలయం పీఠాధిపతి
సుబుధేంద్ర తీర్థ స్వామీజీ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. బుధవారం జూబ్లీ హిల్స్లోని నివాసంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన ఒక చిత్రం మనం చూస్తున్నాం. 5 నుంచి స్వచ్ఛదనం పచ్చదనం సీఎం వాక్య. గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 5వ తేదీ నుంచి వారం రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, దీంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ను రూపొందించాలని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ఆదేశించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. మా ఆవేదన అర్థం కావట్లేదా? సభలో సీఎం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మితో పాటు మిగతా ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్ పోడియం దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో మా ఆవేదన మీకు అర్థం కావడం లేదా అంటూ గద్గద స్వరంతో సబిత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులందరికీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డైరెక్షన్ ఇస్తూ కనిపించారు అంటూ ఒక న్యూస్. సీఎంగా రేవంత్ అన్ఫిట్ అంటూ కేటీఆర్ విమర్శ. మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అసభ్యంగా హీనంగా మాట్లాడారని, ఏ నాయకుడు కూడా అంత అసభ్యంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అక్కలను నమ్ముకుంటే నన్ను ముంచారు, రేపు నీ బతుకు నికృష్టంగా జూబ్లీ బస్టాండ్ అవుతుందని అంటూ సీఎం మాట్లాడారని, ఇది ఇద్దరు మహిళా సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ అవమానకరమని, రేవంత్ రెడ్డి వెంటనే ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధరణి పేరు భూమాతగా మార్పు అంటూ న్యూస్ చూస్తున్నాం. ఇంజనీరింగ్లో ఏఐ, డేటా సైన్స్, ఐటీదే హవా. కంప్యూటర్స్ అనుబంధ 17 కోర్సుల్లో 98% సీట్లు భర్తీ. ఎలక్ట్రికల్స్లోను పోటాపోటీ. ఇంజనీరింగ్లో 2వ విడత సీట్ల కేటాయింపు పూర్తి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆటో రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, మంత్రి పొన్నంను కలిసిన ఆటో సంఘాల ప్రతినిధులు అంటూ ఒక న్యూస్. ఎల్ఆర్ఎస్ కు పచ్చ జెండా అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. అట్టుడికిన అసెంబ్లీ, అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు, వారిని నమ్ముకుంటే బస్టాండే గతన్న సీఎం వాక్యతలో దుమారం అంటూ ఒక న్యూస్ మనం ఇప్పటికే చూసాము. మహిళలు చిన్నారుల భద్రతకు 13,412 కోట్లు రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. దేశంలోని మహిళలు చిన్నారుల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద 13,412 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అన్ని రకాల సైబర్ నేరాలకు సమన్వయంతో సమగ్రంగా ఎదుర్కొనేందుకు కేంద్రం హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cని ఏర్పాటు చేసినట్టు బండి సంజయ్ తెలిపారు. రాజ్యసభలో మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు అంటూ బండి సంజయ్ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా రాజ్యసభలో బీజేపీ విప్గా లక్ష్మణ్. రాజ్యసభలో బీజేపీ విప్గా ఎంపీ లక్ష్మణ్ ను నియమిస్తున్నట్లు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన వెల్లడించింది. 2022 జూన్ 2న ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ నియమితులయ్యారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగాను పనిచేశారు. 2 సార్లు ముషిరాబాద్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణకే చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి లోక్సభలో బీజేపీ విప్గా సోమవారం నియమితులైన విషయం తెలిసిందే అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 4వ నగరం. మరికొంత ప్రభుత్వ భూమి కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంతాన్ని వ్యాపార కేంద్రం, బిజినెస్ సెంటర్గా మార్చాలని రేవంత్ సర్కార్ యోచిస్తుంది. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మసిటీ ప్రస్తావన చేశారు. తాము ఫార్మసిటీ అనకుండా ఫార్మా విలేజెస్ అంటున్నామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత అక్కడ 4,000 ఎకరాల్లో 4వ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ, హెల్త్ టూరిజం హబ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మొత్తం మీద ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో మహేశ్వరం నియోజకవర్గం ఒక మహానగరంగా రూపాంతరం చెందనుంది. ఇక ముచ్చెరలో ఏర్పాటు చేసే
నెట్ జీరో సిటీని శంషాబాద్ ఎయిర్పోర్టుకు అనుసంధానించు మెట్రో రైలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. గవర్నర్గా జిష్ణుదేవ్ బాధ్యతల స్వీకరణ, ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే ఆరాధే, హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డ్రగ్స్ కేసు, విఐపీలతో లింకులు, రకుల్ తమ్ముడికి పాజిటివ్ వచ్చిన మరో 9 మంది విఐపీలతో పరిచయాలు, వాట్సాప్ చాటింగ్ల ద్వారా విశ్లేషణ, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న టీజీ న్యాబ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఇటీవల ఛేదించిన నైజీరియా డ్రగ్స్ ముఠా కేసులో తవ్విన కొద్దీ విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల 2 నైజీరియన్లను సహా 5 డ్రగ్స్ ఫెడ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 35 లక్షల విలువ చేసే 199 గ్రాముల కుకైన్ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠాను పట్టుకునే సమయంలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ మరో 12 మంది డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా అమన్ సహా 10 మందికి పాజిటివ్ వచ్చిందని ఈ న్యూస్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు? కేటీఆర్కు ట్రైనింగ్ ఇవ్వడానికే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేనట్లుంది. సభలో బీఆర్ఎస్కు కేటీఆర్ హరీష్ రావే సరిపోతారనుకుంటే కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడిగా తీసేయండి మరి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఆయనకు రాష్ట్రం పట్ల బాధ్యత లేదు, ప్రజల పట్ల పట్టింపు లేదు, అధికారం ఉంటే ఉంటా లేకపోతే ఉండా అన్నట్లుగా కేసీఆర్ తీరు తయారైంది అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయనకు అధికారమే కావాలి, అధికారం ఉంటేనే సభకు వస్తాడు, లేదంటే రాడు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటుకు చక్కగా పోలేదు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్స్తోనే ముగుస్తుందా అని మీడియా ప్రశ్నించగా, అది నేనెట్లా చెప్తా, ఆయనను ఫ్లోర్ లీడర్గా మేం చేయలేదు కదా అని సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇట్లనే లొల్లి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గతంలో లేచి నిల్చున్నందుకే వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వాలు రద్దు చేశారని ప్రస్తావన. అసెంబ్లీలో గత 10 ఏళ్లలో రకరకాల సాంప్రదాయాలు తెచ్చారు. నన్ను ఏ ఒక్క సెషన్లో కూడా మాట్లాడనీయలేదు. ఇప్పటికైతే సస్పెన్లు కూడా ఉండొద్దని అనుకుంటున్నాం. వారు 6 గంటలు మాట్లాడి కూడా మైకు ఇయ్యలేదనుడైంది అంటూ ప్రశ్నించారు. కేసీఆర్కు అధికారమే కావాలి, అట్లయితేనే సభకు వస్తాడు. సబితక్కకు అవమానమే జరిగుంటే సభకు కేసీఆర్ హరీష్ రావు ఎందుకు రాలే? మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్ ఒక న్యూస్ చూస్తున్నాం. సభలో గరం గరం, మేము సంపద సృష్టించాం, తలసరి ఆదాయం పెంచినాం అంటున్న కేటీఆర్, ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న. మీ పాలన అద్భుతమే అయితే ఫస్ట్కే జీతాలు ఎందుకు ఇయ్యలేదు అంటున్న బట్టి విక్రమార్క ప్రశ్న. అబద్ధాలు చెప్పేటోళ్ళ కేటీఆర్ దిట్ట, బంగారు తెలంగాణ ఏడుంది అని ప్రశ్నిస్తున్న సీతక్క. ఫ్రీ జర్నీతో ఆడబిడ్డలు సంతోషిస్తుంటే బీఆర్ఎస్ అవమానిస్తుంది అంటున్న పొన్నం. ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల, మెట్రో వేస్తాం, గొప్ప నగరంగా మారుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు పాలించి 10 నెలలు పూర్తి కాని మాపై విమర్శల అంటూ రేవంత్ వ్యాఖ్య. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్. సిరాజ్, నిఖిల్, జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి. యూపీఎస్సీ చైర్పర్సన్ గా ప్రీతి సుధాన్. 37 ఏళ్ల పాటు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం. ఇటీవల రాజీనామా చేసిన మనోజ్ సోనీ స్థానంలో నియామకం. వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు పదవిలో కొనసాగనున్న సుధాన్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాధే, హాజరైన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎం, మంత్రులు. తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది అంటున్న గవర్నర్. 7 లక్షల కోట్లు ఎటుపోయినాయి, అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు అంటూ ప్రశ్నిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు దోచుకున్నారు. పడవ పడ్డ భూములకు 33,000 కోట్ల రైతు బంధు ఇచ్చారని ఫైర్. బడుల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ కట్టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆర్థికంగా దెబ్బతిన్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు
70,000 కోట్ల అప్పులు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ అప్పులు 7 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. మరి ఆ సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తివేయండి, నిర్మలా సీతారామన్ కు నితిన్ గడ్కరీ లేఖ. రెవెన్యూ ఎక్సైజ్ శాఖల్లోనూ అక్రమాలు, కమర్షియల్ ట్యాక్స్ సహా 3 శాఖల్లో చక్రం తిప్పిన మాజీ సిఎస్ సోమేష్ కుమార్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. సాఫ్ట్వేర్లలో మార్పులు చేసి అవకతవకలు, ధరణి పోర్టల్లోని లోపాలు అవకాశంగా తీసుకుని విలువైన భూములను తారుమారు చేశారు. ఎక్సైజ్ శాఖలో లేబులింగ్ ప్రక్రియ, ఎక్సైజ్ డ్యూటీలోను ఇష్టారాజ్యం. సోమేష్ కు నాటి బీఆర్ఎస్ పెద్దల అండదండలు, ఆయన వెనుక ఎవరున్నారనే కోణంలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో దోషికి ఉరిశిక్ష. రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు 5 ఏళ్ల బాలికను పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసిన వలస కార్మికుడు 2017లో నార్సింగ్లో ఈ ఘటన జరిగింది. వాడికి ఉరిశిక్ష విధించినట్టు మనం ఈ న్యూస్ చూస్తున్నాం. రుణమాఫీపై ఇచ్చిన మాట నిలుపుకున్నాం, తెలంగాణ రైతులకు రాహుల్ అభినందనలు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సెకండ్ ఫేజ్ రుణమాఫీ సందర్భంగా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2వ విడతకు రైతు రుణమాఫీని విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు 1.5 లక్షల వరకు రుణమాఫీ ఉపశమనం కల్పిస్తుంది అని రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం దేశంలోని రైతులను అప్పుల ఊపిలో ఇరికించిందని విమర్శించారు. కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టపరమైన హామీని కేంద్రం తిరస్కరించిందని గుర్తు చేశారు. సాధ్యమైన ప్రతి చోట వ్యవసాయ కుటుంబాలకు సాయం అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల, మెట్రో సౌకర్యం కల్పిస్తాం, గొప్ప నగరంగా మారుస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పోచారం ఇంట్లో రేవంత్ డిన్నర్ మీటింగ్. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు చేరిన 9 మంది ఎమ్మెల్యేలుగా కూడా హాజరు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. నేడు కేబినెట్ భేటీ, కొత్త రేషన్ కార్డులు, ఇతర అంశాలపై మంత్రితో చర్చించనున్న సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కొత్త రేషన్ కార్డులు, అథ్లెట్లు నిఖిత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే జిహెచ్ఎంసీలో విలీనం కానున్న ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ కోట, ఎమ్మెల్సీల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమావేశం తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టనున్నట్టు తెలిసింది. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ తదితర అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. ఇందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్న కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఒక న్యూస్. సభలో గందరగోళం. అద్భుతమే అయితే టైంకు జీతాలు ఎందుకు ఇవ్వలే అంటూ ప్రశ్నిస్తున్న బట్టి విక్రమార్క. ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్ల వాళ్ళ పాలన అద్భుతం అంటున్నారు, రెవెన్యూ మిగులు ఉందంటున్నారు. 2021 నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు మొదటి తేదీన ఎందుకు ఇయ్యలేదు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నించారు. రెవెన్యూ మిగులు ఉన్నప్పుడు నిధులు ఏం చేశారని ఆయన నిలదీశారు. కేటీఆర్ జోక్యం చేసుకుంటూ కరోనా వరకు కరెక్ట్ గానే జీతాలు ఇచ్చాం, ఆ తర్వాత లేటుగా ఇచ్చామని మనొక న్యూస్ చూడొచ్చు. చేనేత కార్మికులను మేమే ఆదుకున్నాం అంటున్న పొన్నం ప్రభాకర్. స్పీకర్ చెప్పిన కేటీఆర్ వినకపోవడేంది శ్రీధర్ బాబు వ్యాఖ్య. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి బుధవారం ఆఖరు అని త్వరగా స్పీచ్ పూర్తి చేయాలని కేటీఆర్ ను స్పీకర్ కోరిన వినకుండా అలాగే మాట్లాడడం ఏమిటని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇట్లా ఆయన ఒక్కడే మాట్లాడుకుంటూ పోతే మిగతా పార్టీల ఎమ్మెల్యేలు ఎప్పుడు మాట్లాడతారని నిలదీశారు. ఈ సందర్భంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వ్యాఖ్య. 5,600 మందికి డబుల్ పెన్షన్లు. గత సర్కారు నిర్లక్ష్యంతో 46 కోట్ల నష్టం.
సర్ఫ్ అధికారుల స్టడీలో వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అబద్ధాల్లో కేటీఆర్ దిట్ట అంటున్న సీతక్క. అబద్ధాలు అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట అని 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళలేదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఆసరా పెన్షన్లు తీసుకున్నారని విమర్శించారు. సాగు చేసుకుంటున్న రైతులకు రైతు బంధు ఇవ్వకుండా మోసం చేశారు. ధరణిలో భూమి లేదని రైతు బంధు రాకుండా చేశారు. ప్రతిరోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట ఉన్న మేము నిజమే అనుకున్నాం, కానీ ఎక్కడ ఈ బంగారు తెలంగాణ అంటూ సీతక్క నిలదీశారు. తమ మేనిఫెస్టోను చూసి గ్యాస్ సిలిండరు ₹440కి ఇస్తామని బీఆర్ఎస్ చెప్పిందని, ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దామని అనుకుంటుందని సీతక్క మండిపడ్డారంటే ఒక వాక్యం చూడొచ్చు. వాయిదాల పేరుతో తప్పించుకుంటున్నారు, ఏకకాల రుణమాఫీ ఎందుకు ఇవ్వలే అంటున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వాక్య. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఎందుకు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్. గవర్నర్ కోట ఎమ్మెల్సీలో మళ్ళీ ఆ ఇద్దరికే ఛాన్స్. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్కు సిఫారు చేయనున్న కేబినెట్. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ దృష్టి పెట్టారు. గతంలో ఈ 2 స్థానాలకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు మైనార్టీ కోట కింద ఉన్న ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర కేబినెట్ గవర్నర్కు సిఫారసు చేసింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లడంతో మళ్లీ కొత్తగా ఇద్దరి పేర్లను కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపించుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది. దీంతో దాదాపు 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఈ 2 ఎమ్మెల్సీ పదవుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఈ రెండింటికి మళ్ళీ ఆ ఇద్దరి పేర్లని కేబినెట్ సిఫారసు చేస్తుందని, కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను కాదని వేరే వారికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని పిసిసి నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ మీటింగ్ ఉండడం, దీనికి ఒకరోజు ముందే రాష్ట్రానికి కొత్త గవర్నర్ రావడంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. గురువారం నాటి కేబినెట్ మీటింగ్ లో దీనిపై తీర్మానం చేస్తారా, లేక ఆ తర్వాత జరగనున్న కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేస్తారా అని వేచి చూడాల్సిన అవకాశం ఉంది అని ఒక న్యూస్. సబితక్క మోసం చేసింది, నాకు అండగా ఉంటానని చెప్పి బీఆర్ఎస్ లో చేరింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య. ఆ అక్కలను నమ్ముకుంటే మోసపోవడేనని కామెంట్. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఆందోళన, సభలో గందరగోళం. పార్టీ మారొద్దు అని చెప్పిన సబిత వినలేదు అంటున్నా బట్టి, నన్ను టార్గెట్ చేశారు అంటున్న సబితా ఇంద్రారెడ్డి. నాగర్ కర్నూలు సెగ్మెంట్లో రైల్వే అభివృద్ధికి సహకరించండి. రైల్వే బడ్జెట్ గ్రాంట్ డిమాండ్లపై చర్చలో ఎంపీ మల్లు రవి. రెవెన్యూ ఎక్సైజ్ శాఖల్లోనూ అక్రమాలు, కమర్షియల్ ట్యాక్స్ సహా 3 శాఖల్లో చక్రం తిప్పిన మాజీ సీఎస్ సోమేష్ అంటూ ఒక న్యూస్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 28 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సర్కారు, ప్రైవేటు కాలేజీలతో పాటు అన్ని గురుకులాల్లోనూ ఇదే షెడ్యూల్ అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. పేరెంట్స్ కేవలం గుర్తింపు ఉన్న కాలేజీలోనే అడ్మిషన్లు పొందాలని సూచించారు. కవిత కస్టడీ పొడిగింపు అనే ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. కేజ్రీవాల్, సిసోడియా కస్టడీ కూడా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో గతంలో విధించిన కస్టడీ బుధవారం ముగియడంతో అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజ్ ముందు హాజరుపరిచారు. ఆమెతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. ఈడీ, సిబిఐ తరఫున అడ్వకేట్లు వాదిస్తూ కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేసు కీలక దశలో ఉన్నందున నిందితులు బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసి ఆధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు సిబిఐ కేసులో ఈ నెల 9 వరకు, ఈడీ కేసులో 13 వరకు ముగ్గురి జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది అంటూ న్యూస్ చూస్తున్నాం. 4 నెలలుగా జైల్లోనే కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత దాదాపు 4 నెలలుగా జైల్లోనే ఉన్నారు. మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను హైదరాబాద్లోని
తన నివాసంలో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. ఆమె జైల్లో ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ అదుపులోకి తీసుకుంది. తనను అక్రమంగా కేసులో ఇరికించారని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్లను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తిరస్కరించాయి. తనపై వేసిన ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ మరోసారి కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఆగస్టు 5న కోర్టులో విచారణ జరగనుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సేంద్రియ సాగును ప్రోత్సహిస్తాం తుమ్మల నాగేశ్వరరావు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, ఆరోగ్యకరమైన తెలంగాణ తమ అభిమతమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ తన బృందంతో కలిసి మంత్రి తుమ్మలను కలిశారు. తాము అవలంబించిన ప్రకృతి వ్యవసాయం వివరాలను పాలేకర్ మంత్రికి వివరించారు. ప్రాచీన పద్ధతుల్లో సహజ వనరులను వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో సాగు చేయడంపై దేశవ్యాప్తంగా వేల మంది రైతులకు శిక్షణ కల్పించామని పాలేకర్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ సేంద్రియ సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు పాలేకర్ సంస్థ సహకారం తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. కోతులు పంటను దక్కనిస్తలేవు. రాష్ట్రంలో కోతులు, కుక్కల బెడదలను నివారించాలి అంటూ ఒక న్యూస్. మండలిలో ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, బల్మూర్ వెంకట్, తీర్మార్ మల్లన్న, నర్సిరెడ్డి వాక్య. కోతుల పునరుత్పత్తిని ఆపడమే సొల్యూషన్. జిల్లా కోస్ట్ రిలీజేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీల విజ్ఞప్తి. రేపు 25,000 మంది టీచర్లతో సీఎం సభ. ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లు. 5 డిమాండ్లను సర్కార్ ముందు పెట్టిన టీచర్ల జేఏసీ నేతలతో చర్చించిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. చూడొచ్చు, సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోదండరాం, టీచర్ల జేఏసీ నేతలు చూడొచ్చు. రాష్ట్రంలో ఇటీవల ప్రమోషన్లను పొందిన 25,000 మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కృతజ్ఞతా సభకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి సెగ్మెంట్ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి టీచర్లను నగరానికి తీసుకురానున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఎంఈఓ, జిల్లా స్థాయిలో డిఈఓ నోడల్ ఆఫీసర్లుగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష. రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 5 నుంచి శానిటేషన్ డ్రైవ్. నేడు ఆఫీసర్లతో మంత్రి సీతక్క కాన్ఫరెన్స్ అంటూ మరొక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం. షేమ్ షేమ్ సీఎం అంటూ సబితా ఇంద్రారెడ్డి వాక్య. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్, డిప్యూటీ బట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు. అసెంబ్లీలో తీవ్ర గందరగోళం. తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు. సభలో సబిత తీవ్ర భావోద్వేగం. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆక్రోశం. పోడియంలో బైఠాయింపు. బగ్గుమన్న బీఆర్ఎస్. సీఎం క్షమాపణకు డిమాండ్ అంటూ న్యూస్ మనం చూడొచ్చు. అక్క మాటలు వింటే జుబ్లీ బస్టాండే. కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు గతంలో అధికార పక్షంలో ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నామనుకో జుబ్లీ బస్టాండ్ లో కూర్చోవలసి వస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్య. సబిత కంటదాడి. అక్కలను నమ్మితే బతుకు బస్టాండా? బట్టి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఇది యావత్తు తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం. సబిత ఆవేదన. ఈ సీఎం ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా? మా కర్మ కొద్దీ అసెంబ్లీకి వచ్చాం. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం మేము? ఎవరిని ముంచాం? అసెంబ్లీలో గంట సమయం ఇవ్వండి, మా కుటుంబం చరిత్ర ఏంటో చెప్తా అంటూ సబితా ఇంద్రారెడ్డి వాక్య. సీఎం క్షమాపణ చెప్పాలి. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా. నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్. హైదరాబాద్లో మరో రేప్. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తా అంటూ పలుమార్లు అఘాయిత్యం. వరుస ఘటనలతో భద్రత ప్రశ్నార్థకం. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మహిళలకు సీఎం క్షమాపణ చెప్పాలి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు అంటున్న హరీష్ రావు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. నేను అసభ్యంగా మాట్లాడలేదు, మోసానికి పర్యాయ పదం సబిత అని బట్టి అన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామికంగా జరుగుతున్నది. చిట్ చాట్ లో సీఎం రేవంత్ వెల్లడి. తాను అసెంబ్లీలో ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మోసానికి పర్యాయ పదం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబోధించారని తెలిపారు. సునీత లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే తన మీద 2 కేసులు పెట్టారని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూస్తున్నాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి దీచి న్యూస్.